హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టెక్ టిప్స్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబరా లేక ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తున్నారా, లేదంటే ఫేస్బుక్ లో రీల్స్ చేస్తున్నారా? మీరు చేసే వీడియోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం రావడం లేదా? ఇలా ఉన్న వీడియోని ఇలా చేయాలనుకుంటున్నారా? అయితే ఒక చిన్న యాప్ తో, చిన్న సెట్టింగ్ తో మీ వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మరి చకచక వీడియోలోకి అయితే వెళ్తాం. మీరు వీడియోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే ఒక యాప్ అయితే ఉంది ఫ్రెండ్. ఆ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ లో అయితే మీరు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫోటోని అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా సరే మీ వీడియోని ట్యాగ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో అలా ఉంచేసి ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే ఓకే అయిపోయింది. ఇక్కడ వీడియో ఓకే అయిన తర్వాత మీకు ఇటు స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడైతే కట్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు కట్అవుట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే వీడియోలో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ లో కనుక ఒకే థీమ్ లో లైక్ బ్లూ కలర్, గ్రే కలర్, అలాగే బ్లాక్ కలర్ ఇలా ఏదైనా బ్యాక్గ్రౌండ్ కనుకున్నట్లయితే ఇంకా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. క్రోమా కీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఏ కలర్ అయితే రిమూవ్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ కలర్ నా షర్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే మీకు బ్లూ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో అలా చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ యాప్ చాలా అంటే చాలా వాటికి యూజ్ అవుతుంది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది. దాన్ని కూడా వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావాలని ప్లాన్స్ చేస్తాం. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.